వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ మనసు మార్చుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థపై పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం సాకులు వెతుకుతున్నట్లు తెలుస్తుంది. గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లు మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై విధి విధానాలు రూపొందించిన తరువాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఇటువంటి సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాలంటీర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చే విధానానికి భిన్నంగా జూలై 1 నుంచి పెన్షన్లు అందించబోతూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాం. వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేము ఉపయోగించుకోవడం లేదు. వాలంటీర్లపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత వారి గురించి వెల్లడిస్తామంటూ ఒక బాంబునైతే పేల్చారు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్లు తమను ఎక్కడ శాశ్వతంగా తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు.